దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు మరొక ఉపవాస ప్రార్థనలో ఉండడానికి దేవుడు కృప చేశాడు. మరొక నెల ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన మరొక నెల ఉపవాస ప్రార్థన. ప్రతి నెల మనము ఏర్పాటు చేసి మనం జరిగిస్తున్నట్టు ఈ ఉపవాస ప్రార్థన దేవుడు మన కుటుంబాలకి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా, గ్రామ రక్షణ కొరకు, అనేక ప్రజల యొక్క రక్షణ కొరకై ఈ ప్రార్థన ద్వారా దేవుడు కార్యములు చేసి అద్భుతాలు చేసినట్లుగా మనమందరూ కూడా ప్రార్థనలో సిద్ధపడి ప్రార్థనలు చేద్దాం. దానికి ముందుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము ఇష్టపడదాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి. అది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా కార్యం చేయాలి. కనుక దేవుని వాక్యంలో కొన్ని ప్రార్థనల గురించి మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కొన్ని ప్రార్థనలు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి ఆయన సన్నిధిలో మనకి సమాధానము వాక్యం ద్వారా ఇచ్చి, ప్రార్థన ద్వారా ఆయన మన యొక్క సమస్యలు, గ్రామ సమస్యలు, దేశం యొక్క సమస్యలు, సంఘ సమస్యలు దేవుడు సఫలపరిచినట్లుగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. అందరూ కూడా బైబిల్ తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. చదువుతూ ఉన్నాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినండి. మరియు మీరు ప్రార్థన అప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ కూడా పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మనకి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన శిష్యులైన వారితో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులైన వారు ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. యేసయ్య చేసిన కార్యానికి వారు అద్భుతంగా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో చెప్తూ ఉన్నది మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని కూడా పొందుదురని చెప్పాను. అసలు యేసు ప్రభు తన శిష్యులైన వారికి ఏం చెప్పాడు అని అంటే, ఒక రోజున ప్రయాణమై వెళ్తూ ఉండగా తన శిష్యులైన వారితో కలిసి వెళుతూ ఉండగా ఆ సమయంలో ఒక
అంజూరపు చెట్టు దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు ఉన్నాయేమో అని చెప్పేసి తినడానికి ఎతికాడండి. ఎతికితే చెట్టంతా ఎతికాడు కానీ కాయలు దొరకలేదు. ఒక విషయం గమనించండి, చెట్టు చాలా పచ్చగా చాలా పెద్దగా ఆ యొక్క చెట్టు ఉంది. ఆ చెట్టు అంజూరపు చెట్టు. మీకు కూడా తెలిసి ఉండవచ్చు, అంజూరపు కాయలు చాలా తీయగా ఉంటాయి. ఎంత తీయగా ఉంటాయంటే చాలా అపోపకంగా చాలా తీపిగా ఉంటుంది. మరి పచ్చికాయలు మరి పండిన కాయల్ని తింటారు, అలాగే ఎండబెట్టిన కాయలు కూడా తింటారు. తినే కొద్దు చాలా రుచి అనిపిస్తుంది. రుచి అనిపించడమే కాకుండా ఆ కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైంది. ఈ అంజూరపు చెట్లు పాలస్తీనా దేశంలో ఎక్కువగా పండుతాయి. ఎక్కువగా చెట్లన్నీ కూడా పాలస్తీనాలో ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు వెళ్ళి ఆ చెట్టుని ఎతికినప్పుడు ఆ చెట్టు మీద ఒక కాయ కూడా దొరకలేదు. ఆ దొరకలేని సమయంలో ఆయన దిగి వచ్చి ఆ చెట్టుని ఏం చేశాడంటే, ఆయన కాయ కుందువు కాక నువ్వు అని దాన్ని శపించినట్లు మాట్లాడినట్లు ఆ వాక్యంలో ఉంటుంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ మాట అని తర్వాత వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళి ఉదయకాలం ముందు వారు తిరుగు వస్తున్నారు. అదే రోడ్లో తిరుగు వస్తూ ఉంటే అంతలోకి ఆ చెట్టు కనపడింది. యేసు ఏ చెట్టు అయితే దాన్ని శపించాడో ఆ చెట్టుని దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారికి చూపించడం జరిగింది. బోధకుడా, ప్రభు, ఈ సమయంలో ఈ ఎండిపోయింది చెట్టును చెప్పిన చెట్టు అన్నప్పుడు ఆయన అంటాడు, మీరు కూడా ప్రార్థన చేసినప్పుడల్లా నమ్మకంతో ప్రార్థన చేస్తే ఏదైనా కార్యాలు జరుగుతాయి, ఏదైనా కార్యములు జరుగుతాయి. ప్రార్థన చేయాలి మీరు అని ప్రభువా చెప్పారు. అయితే చెప్పానంటాడు, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని మీరు పొందుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక మాట మనం గమనించాలి. విశ్వాసులైన మనము, సహోదరులైన మనము సంఘముగా ఆయన యొక్క పాదాల దగ్గర చేరి ఏ విషయాలైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయాల కొరకైతే యేసు పాదాలు పట్టుకుని అడుగుతున్నామో, ఆ యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని అంటే యేసు చెప్పిన మాట మనము చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఆయన ఏం మాట్లాడాడంటే, మీరు అడుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి జరిగినవి అని నమ్మిన ఎడల అంటున్నాడు.
అంటే దీంట్లో ఒక మర్మము దాగి ఉంది. జరుగుతుంది కాదు, ప్రార్థన చేయగానే అది నా జీవితంలో జరిగింది. జరుగుతుంది కాదు, జరిగింది. జరుగుతుంది అన్నది ఇంకా అపనమ్మకమే. జరిగింది అంటే నమ్మకం అన్నమాట. అప్పుడు వెంటనే దేవుడు నీ పట్ల ఆయన చూసి నమ్మకాన్ని బట్టి నువ్వు ఏదైతే అడిగావో అది నీ పట్ల ఆయన జరిగిస్తాడు అన్నట్లుగా వాక్యము రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు చెయ్యమని అడుగుతాము కాదు, కానీ ఆయన చిత్తానికి అప్పగించుకుని, ఆయన ఇష్టానికి అప్పగించుకుని, మనము నమ్మకంతో విశ్వాసంతో నేను ఇప్పుడు మోకరించాను, నీ పాదాల దగ్గర కూర్చున్నాను, నువ్వు నాకు సహాయం చేస్తావు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో, ఏదైతే అడిగావో అది జరిగింది, జరిగిపోయింది అని మాత్రం నమ్మి వెళ్ళాలి. అప్పుడే నీ జీవితంలో వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. కనుక దేవుని పిల్లలని మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నమ్మి ప్రార్థన చేయాలి. ఇదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయం మరొక ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతూ జరుగుతుంది. 23వ వచనం చదువుదాం. ప్రార్థన చేయడానికి ఏకాంతంలో కొండ ఎత్తుకుపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఇక్కడ అంటున్నాడు మరొక ప్రార్థన ఏమిటంటే ఏకాంతమైన ప్రార్థన. మనం ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బ్ ఉండకూడదండి. మనం ప్రార్థన చేసినప్పుడు గలిబిలు ఉండకూడదండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆటంకాలు ఉండకూడదండి. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, నిర్మలమైన మనసుతో, ప్రశాంతమైన మనసుతో ప్రార్థన చేయాలి. అప్పుడేం జరుగుతుందంటే నువ్వు దేవుని మీద, ప్రార్థన మీద నువ్వు నిలబడిన వాడిగా, నిలబడిన దానిగా నీవు ఉంటావు. ఇక్కడ ఆయన అంటాడు, ఆయన జనసమూహములతో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకి పోయెను. అంటే ఆ యొక్క జనసమూహం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఆ పగలంతా ప్రార్థన చేశాడు. అయితే ఆ రాత్రి మాత్రం ఏం జరిగిందంటే, రాత్రి వచ్చేటప్పటికైనా ఒక కొండ ఎక్కి ఒంటరిగా ప్రార్థన చేయటం ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి దేవుని బిడ్డలని మీరు గమనించండి. మనము ఏకాంత ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏకాంతమైన ప్రార్థన దేవుని యొక్క పాదాల దగ్గర సహాయం దొరుకుద్ది. నువ్వు రాత్రి చేస్తావో పగలే చేస్తావో నాకు తెలియదు, కానీ ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ప్రభు అయిన దేవుడు కార్యం చేస్తాడు. ఏకాంతం అంటే దేవునితో మాట్లాడేటప్పుడు చాలా ఏకాంతంగా ఉండాలండి. మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాలలో, కొన్ని చోట్లలో ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా గలిబిలిగా ఉంటారు. పిల్లలు గలిబిలిగా ఉంటారు, పెద్దవారు గలిబిలిగా ఉంటారు.
దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన పీస్ఫుల్ కోరుకుంటాడు, ప్రశాంతత కోరుకుంటాడు, నెమ్మది కోరుకుంటాడు. ఏకాంతమైన ప్రార్థన ప్రభువు ప్రార్థిస్తాడు. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, రాత్రి ఎందుకు ప్రార్థన చేస్తున్నావా? అయితే నువ్వేం చేస్తావంటే, నీ ఇంట్లో నీ భర్తకు చక్కగా చక్కబెట్టి, పిల్లలకు చక్కబెట్టి, నువ్వు చక్కబడిన తర్వాత ఏకాంతంగా సంఘం కొరకే ప్రార్థన చేస్తావో, నీ ఆరోగ్యం కొరకే ప్రార్థన చేస్తావో, నీ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తావో, నీ భర్త కొరకే ప్రార్థన చేస్తావో, అలాగే నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తావో, దేశం కొరకు ప్రార్థన చేస్తావో, ఆత్మ లక్షల కొరకు ప్రార్థన చేస్తావో, ఏకాంతంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలను చూస్తావని ఆయన చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు సేవకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సేవలో ఆయన వాక్యం చెప్తుంటేనండి అనేక మంది మారుతున్నారు, అనేక మంది అద్భుత కార్యాలు, స్వస్థతలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఇంత గొప్ప కార్యాలు నా ద్వారా జరిగిస్తున్నాడు దేవుడని. తర్వాత ఆలోచించాడు, ఇన్ని కార్యాలు జరుగుతున్నట్టే ప్రార్థనే కదా అని. ప్రార్థన ద్వారే కదా మరి సిద్ధమవుతాయి, సహాయం అవుతాయి, జరుగుతాయి అనుకున్నాడటండి. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలా ప్రార్థన చేస్తాడు. కానీ ఆ సంఘములో ఒక వృద్ధాప్యం కలిగిన తల్లిగారు ఒక ఆవిడ ఉందంటండి. సంఘమంతా ప్రార్థన చేస్తారు, సంఘమంతా ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థనా పరులే. ఆ ప్రార్థనా పరులు ఒక వృద్ధాప్యం కలిగినటువంటి వయస్సు మళ్ళినటువంటి ఒక తల్లిగారు ఉందండి. ఆమె ప్రతిరోజు నటండి ప్రార్థన చేస్తుందంటే, ఎలా ప్రార్థన చేస్తుందంటే, అందరూ పడుకున్నాక లేకపోతే పగలు ఎవరు మెదలలేని సమయంలో, డిస్టర్బ్ చేయలేని సమయంలో ఆమె ఒక చోటకి వెళ్ళి, ఆ ఇంట్లోనే ఒక చోటకి వెళ్ళి ఒక తాడు కట్టి, పైన ఒక తాడు కట్టి, ఆవిడ మోకరించి చేతులేమో 2 చేతులు ఆ యొక్క తాడు కట్టుకుని మోకాళ్ళు ఉంచి చేతులు పైకెత్తి, ఒకవేళ చేతులు లాగితే కింద వదిలేస్తానేమో, నా ప్రార్థన సమాధానం రాదేమో అని ఆమె రోజు అలా చేస్తుందంటండి. రోజు కూడా ఆమె గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేస్తుందంట. ప్రతిరోజు ఎన్నో ప్రార్థనలు చేస్తుందంట. ఆ ప్రార్థనలో ఒక్కొక్క అంశం, సంఘం కొరకు ప్రార్థన, తన కుటుంబం కొరకు ప్రార్థన, తన బిడ్డల కొరకు ప్రార్థన, తన ఆరోగ్యం కొరకు ప్రార్థన, తన సంఘంలోని దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తుందంటండి. ఒక్కసారి 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి,
రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుందంటండి. ప్రభువా, నా దైవజనుడు వాడబడాలి. ఉపవాసం ఉండి నా దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే, అది చర్చిలోనా, గృహాల్లోనా, గ్రామాల్లోనా, పట్టణాల్లోనా, ఎక్కడ అడుగు పెట్టినా ప్రభు అక్కడ దిగిరా, నువ్వు దిగిరా ప్రభువా. మా సేవకుడు కాదుగా, నువ్వే గొప్ప కార్యాలు చేయాలి నాయన, గొప్ప అద్భుత కార్యాలు చేయాలి నాయన, ఆశ్చర్య కార్యాలు చేయాలి నాయన. మహత్ కార్యాలు చేయాలి ప్రభువా అని దేవుని ఏం చేస్తుందంటే తెలుసా, ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఇలా ప్రార్థన చేయటంలో మనం ఆలోచించితే ఆవిడ చేసే ప్రతి ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాం ప్రార్థన. ప్రతిరోజు ఆమె చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆ దైవజనుడి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించి ఆయన ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ అద్భుతమైన వాక్య పరిచర్య అంటండి. గొప్ప అద్భుతమైన పరిచర్య జరుగుతుందంటండి. అనేక మంది మారు మనసు పొంది దేవుని వాక్యం నమ్మి బాప్తిష్టాలు పొందుతున్నారట. అద్భుత కార్యాలు జరుగుతున్నారట. ఆయన దేవుని బిడ్డలారా తన సంఘములో సాక్ష్యం చెప్పారట. అయితే ఆ చర్చిలో నుండి, ఆ వృద్ధాప్యం కలిగిన చర్చిలో నుండి ఆమె కొరకు అనేక మంది దైవజనుడా, ఫలానా తల్లి గారు ఆమె రూమ్లో తన చేతులు తాడేసి కట్టు తీసుకుని మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించింది. నాటి నుంచి కూడా అద్భుతంగా దేవుడు సంఘ పరిచర్య, సేవకుని పరిచర్య ఆశ్చర్యంగా జరుగుతుందంటండి. అనేక మంది రక్షణ పొందుతున్నారట. అద్భుతాలు జరుగుతున్నాయంట. వాక్యం చెప్తుంటే గజ వణికిపోయి వారి పాపాలు ఒప్పుకొని రక్షించబడి ప్రభు నామమున బాప్తిసం తీసుకుంటాం ప్రారంభించడం జరిగిందంట. ఇదంతా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె చేసిన ప్రార్థన వృధా అవ్వలేదు. కానీ ఆ సంఘం నానాటికి వందలాది మంది పెరుగుతూ ప్రారంభించారట. ఒక్క వృద్ధాప్యంలో తల్లిగారే ప్రార్థన చేస్తే అంత అద్భుతమైన కార్యాలు, ఆత్మలు రక్షించబడితే అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఇంకెంత గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఆశ్చర్యపడ్డారట. ఒక రోజున ఆ దైవజనుడే వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉండగా ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, ఆయన తడిసిన బట్టలతో ఉన్నాడు, పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది ఆదివారం పూట అంటండి. ఏదో పనిచేస్తుండగా మొత్తానికి ఆ పనిలో ఒక పుల్ల ఏమైపోయిందంటే గుడ్లోకి వెళ్ళిపోయిందంటండి. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంక గుడ్డు పని చేయదు, కనిగుడ్డు పని చేయదు అని చెప్పారట. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. పరిగెత్తుకుంటూ మళ్ళా ఆదివారం పూట ఆ దైవజనుడు వాక్యం చెప్తుంటూ వెళ్ళాడండి. ఆ దైవజనుడు చూసి ఆ యొక్క కంట్లో ఉన్నది ఆ యొక్క పుల్ల ఎంత లోతు దిగిందో అంత లోతు తీసేసాడంటండి. తీసేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ కంటికి ఎటువంటి అపాయం లేకుండా మంచి సూపులు దేవుడు ఇచ్చాడట. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడట,
నువ్వు తప్పు చేసావు, నీ తప్పుకు శిక్ష ఇది. నువ్వు ఆదివారం ఏం చేసావు? దొంగిలించి, నువ్వు అనగా డబ్బు కోసమై ఆరాధనను అపవిత్రపరిచావు, దేవుడిని శిక్షించాడు. కానీ దేవుడు తన సేవకుడు ద్వారా స్వస్థపరిచాడు కనుక దేవుని సన్నిధిలో ఈ కానించి నువ్వు ఆదివారం మాంతే మాత్రం దేవుడు ఊరుకోడిన దైవజనుడు కరాగా చెప్పాడటండి. ఆ రోజు నుంచి కూడా అతడు దేవుని సన్నిధిలో ఆదివారం దొంగిలించడం ఎప్పుడు లేదట. అందరూ ఆమె చెప్పండి. ఆయన ఎవరో కాదు, ఇప్పటికి ఉన్నాడండి ఆయన దైవజనుడు. ఆయన పేరే రాజశేఖర్ గారు. ఎవరండి? రాజశేఖర్ గారు. ఆయన నిర్మాకం లేని దైవజనుడు. నువ్వు వస్తే ఎంత, పోతే ఎంత, వాక్య ప్రకారంగానే జీవించాలి. ఆయన ముసలనైపోయాడు, ఉంచలేకపోతున్నాడు. చేతులన్నీ కూడా ఇలా వణుకుపోతున్నాయి, మనసు కూడా ఇలా వణుకుపోతూ ఇప్పుడు కూడా ప్రాంతాలు, జిల్లాలు, తాలూకాలు ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనే అద్భుతమైన కార్యాల ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయడానికి గల కారణము, నా సంఘంలో ఫలానా తల్లి గారు ఒక్క ఆవిడ ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరిగితే, సంగమా మీరందరూ చేస్తే ఎంతమంది ప్రభు దగ్గరికి తీసుకురాగలం, ఎంతమందిని ప్రభుని నడిపించగలము అని గొప్ప సాక్ష్యము. ఒక సభలో కొన్ని వేల మంది సభలో చెప్పుకొచ్చాడండి ఆయన. అందరూ స్తోత్రం చెప్పండి. ఈనాడు దేవుని బిడ్డల ప్రార్థన చేసేవాళ్ళు లేకపోవటం వల్లే ఆత్మ రక్షణ పొందట్లేదు. అది కూడా నమ్మి ప్రార్థన కూడా చేయట్లేదు, అపనమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు. నేను అంటున్నాను, మీలో ఎవరైనా సరే నమ్మకము తెలుసు ప్రభు అని ప్రార్థన చేయండి, అడగండి. ప్రార్థన అంటే నాకు వెళ్ళనే ప్రార్థన చేయక్కర్లేదు, ఇక్కడ ఉన్న వారి వల్లే ప్రార్థన చేయక్కర్లేదు. ప్రభువా, నువ్వు దేవుడు నమ్ముతున్నాను ఆయన, నా జీవితంలో ఇలాంటి లోటు ఉందని ఆయన, ఇలాంటి బాధ ఉందని ఆయన, ఇలాంటి బలహీనత ఉందని ఆయన, ఇలాంటి సమస్య ఉందని ఆయన, నా భర్తకు ఉందని ఆయన, నా బిడ్డలకు ఉందని ఆయన, నా కుటుంబానికి ఉందని చిన్న మాట నోటితో మనుషులతో మాట్లాడినట్లుగా నీవు చక్కగా కళ్ళు మూసుకుని మాకరించలేకపోతే మంచం మీద కుర్చీలోనో భాష పెట్టలేసుకున్నావు, చిన్న మాట ఒక్క 2 నిమిషాలు ప్రార్థన రాదు కదా నీకు, నాకు ప్రార్థన తెలియదు కదా నువ్వు అనుకున్నాయేమో, ఒక్క మాట నువ్వు చెప్తే ఆ యేసయ్య దిగి వచ్చి నీ జీవితంలో ఉన్న ఏది ఉన్నా ఆయనే స్వస్థపరచగలడు, సమస్య తీర్చగలడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ రాయబడి వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే నమ్మకంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. కనుక దేవుని సన్నిధిలో ఈ యొక్క సమయంలో నీ జీవితంలో నమ్మకం ఉందా? నమ్మని ప్రభుని. ఏమండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మంచి వైద్యం చేశాడు, ఆయన మనం నమ్ముతామా లేదా? ఆయన అభిమానిస్తాం లేదా? ఆయన గౌరవిస్తాం లేదా? కనుక దేవుని బిడ్డలారా, ఒక మనిషికి మనము ఏమండి బాగుపడితే సహాయం చేస్తే మనం అంత నమ్మకం వస్తే దేవుడైన ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తుంటే ఆయన్ని నమ్మడానికి, విశ్వసించడానికి, ప్రార్థన చేయడానికి ఇంతకంటే అపనమ్మిక వద్దు. నీ జీవితంలో నీ ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయడానికి నువ్వు నమ్మకం ఉంచుము. దేవుడు అద్భుతమైన కార్యములు ప్రభు చేయగలడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక ఇక్కడ ఉన్న వారికి ఏ సమస్య ఉన్నా ప్రభువుని బతిమలాడుకోవాలని తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీకు దొరికినవని నమ్మాలి. అంతేకాకుండా నీ జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా అవసరం. కనుక దేవుని సన్నిధిని మనము ఇంకా ముందుకు వెళితే మంచి వాక్యాన్ని మరి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇక్కడ చూద్దాం అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం చదవండి. పేతురు 40వ వచనంలో ఏముందండి? పేతురు అందరిని ఎలుపులకి పంపి మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని ఆమెతో ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ తబిత అని ఒక స్త్రీ, వృద్ధాప్యంలో నుండి తల్లి గారు ఒక ఆవిడ కనపడుతుంది. ఆమె ఎప్పేలో ఉంది. ఏమండి, కనుక అక్కడ యేసు ప్రభు నమ్మిన సహోదరి, ఆమెతో కలిసి అనేక మంది సహోదరులు అక్కడ ఉన్నారు. ఆమె చనిపోయిందండి. ఆమె చనిపోక ముందు కష్టపడి పని చేసుకునేది, బ్రతికేది. ఒక ఎదవరాలు ఆమె. ఆమె పని ఏంటంటే బట్టలు కుట్టుకోవడం అంటండి. ఆ టైంలో చాలామందికి బట్టలు కుట్టి సహాయం చేసేదట. డబ్బు సంపాదించి అనేక మందికి సహాయం చేసేదట. సంఘములోకి సహాయం చేసేదట. అనేక మంది పేదవారికి సహాయం చేసేదట. అప్పుడప్పుడు దైవజనులకి కూడా మంచి మంచి బట్టలు కూడా కుట్టేదని చరిత్రలో చెప్పబడుతుంది. ఈ విషయము పేతురు గారికి తెలిసినప్పుడు ఆయన వచ్చాడు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఎన్నో మంచి పనులు చేసేది ఈ తబిత అనబడిన ద్వారక. ఈ తబిత పేరే ద్వారక అని కూడా అంటారు. ఎన్నో మంచి పనులు చేసేది, సత్కార్యాలు చేసేది, ధర్మకార్యాలు చేసేది, పరిచర్య మాత్రం చాలా నమ్మకంగా చేసేది. అలాంటి మా సహోదరి చనిపోయినే, అయ్యో మా సహోదరి నాకు లేకపోయిందని అక్కడున్న సంఘం, ఆ గ్రామంలో ఉన్న సంఘస్థులందరూ కూడా ఏడుస్తూ మొదలెట్టి పేతురు గారు దగ్గరలోనే ఉన్నారనే సంగతి తెలిసి అక్కడ కౌరంపించారు. మన సహోదరి ద్వారక చనిపోయింది, ఆమె చేసిన ఉపకారాలు మీకు తెలుసు కదా దైవజనుడా అని చెప్పగా ఆయన బయలుదేరి వచ్చేటప్పటికి ఆమె శవము మేడగదిలో పెట్టి ఉంచారటండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆవిడికి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టి ఉంచారటండి. అప్పుడు అందరినీ బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడ ఆయన మోకాళ్ళు ఊని ప్రార్థన చేశాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మోకాళ్ళు ఊని ప్రార్థన చేయాలి. ఈ రోజున చాలామంది ఆరోగ్యం లేని వాళ్ళు పైన కూర్చున్న పర్ల, కాళ్ళు ఇబ్బంది కలిగిన వాళ్ళు పైన కూర్చున్న పర్ల, నడుం బాధలు ఉన్న వాళ్ళు, బలహీనతలు కలిగిన వాళ్ళు పైన కూర్చున్న పర్లేదు. కానీ ఏమీ బాధలు బలహీనతలు లేకుండా పైన కూర్చుని పైనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని దృష్టిలో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు మోకరించలేని పరిస్థితిగా ఉన్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అంటే ఆలకించడు. కనుక దేవుని బిడ్డ సాధ్యమైన వరకు వాళ్ళు, అది యవనస్తులైనను అది యవన స్త్రీలనే కానీ వారికి అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటే మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కార్యాలను మనం చూడగలుగుతాం. ఇతడు అంటున్నాడు, నువ్వు చేయవలసిన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన.
కొంతమంది మోకాళ్ళ ప్రార్థన ఉంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే గంటల తరపున మోకాళ్ళ ఊని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన. భక్త్ సింగ్ గారు అనే ఒక సేవకుడు ఉండేవాడండి. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన తన గదిలో మంచి దైవజనుడు, పరిశుద్ధుడైన ప్రార్థన చేసేవాడు. ఎక్కడ చేసేవాడు ప్రార్థన? గదిలో చేసేవాడు, ఆ ప్లేస్లో చేసాడు. ఆయన చేసి 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 ప్రార్థన ఆ చేసిన కడంటే ఆ నేల గుంటలు అడిపోయి అంటండి. తన యొక్క కాళ్ళు ఆ గుంటలో ఉండి కూడా ప్రార్థన చేసేవాడు. గుంటలు పడి పడిపోయినా కానీ ఆయన మోకాళ్ళ ప్రార్థన చనిపోయే వరకు మానలేదటండి. ఆయన వృద్ధాప్యం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా మోకాళ్ళ గురించి ప్రార్థన చేయటం మానలేదటండి. అంటే మనము ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? దేవుని బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన? ఇదిగో నమ్మకంతో ప్రార్థన. అంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, ఏకాంతంగా కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. ఏకాంత అవసరం. బైబిల్ చదవడానికి ఏకాంతం కావాలి. డిస్టర్బ్ ఉండకూడదు. చక్కగా మనసు పెట్టి చదివితే ఆ చదివిన ఆ యొక్క వాక్యం నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూస్తారా? ఒక నిమిషాన్ని. కొరింథీయులకు మొదటి పత్రిక ఇంకేం ప్రార్థన చేయాలి? 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఆగుదాం. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఈ వాక్యంలో ఆత్మతోను మనస్సుతో ప్రార్థన చేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. మనస్సుతో అంటే మనసుతో ప్రార్థన చేసి మనసు నిలబెట్టాలి. ఎటు వెళ్ళకూడదు. వాళ్ళెంక వీళ్ళెంక వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని సౌండ్లు మన యొక్క మనసులోకి తెచ్చుకోకూడదు. మనం ఏకాగ్రగా మన ప్రార్థనలో ఉండాలి. చాలామంది ఆత్మతో ప్రార్థన చేయలేని వారిగా ఉన్నారు. చాలామంది మనసుతో ప్రార్థన చేయలేని వారిగా ఉన్నారు. మనసుతో ప్రార్థన చేయాలి అంటే మనసు నిలుపుకోవాలి. కాంచేపేమో ఆయన వచ్చేస్తాడేమో, ఆయన భోజనం పెట్టాలి. కాంచేపేమో పని అవ్వలేదు, ఎప్పుడు అవుతుందో అని మనసుతో ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది ఏమో చాలా దూరం వెళ్ళాలి అని మనసుతో ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది ఏమో చాలా సమయం అయిపోతుంది, ప్రార్థనలో టైం అయిపోతుంది అని మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నీ మనసులో దేవుడు తప్ప, దేవుడు ఉంటే నీకు టైం గ్యాప్ ఉండదు. దేవుడు ఉంటే నీకు పక్క వాళ్ళ యొక్క అభ్యంతరాలు నీకు కలగవు. దేవుడే ఉంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీలోకి రావు. నువ్వు మనసు నిలిపి
ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతానని అంటున్నాడు. నిలబడతామంటే ఏంటి? కాళ్ళతో నిలబడటం కాదు, నీ మనస్సును నిలబెట్టాలి. నీ మనసు పదే 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 ప్రార్థనలో లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందేమో, పదే 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 ఆలోచనలోకి వెళ్ళిపోతుందేమో. దయచేసి నీ బాధ ఉంటే ఆ బాధ దేవుని దగ్గర పెట్టుకో. నువ్వు దాని కొరకే ఆలోచించుకు. ఏదైనా సమస్య ఉంటే దాని కొరకు వెళ్ళిపోతుందేమో. దయచేసి అక్కడికి వెళ్ళకు, దేవుని దగ్గర పెట్టు నీ మనసు. కనుక ఇక్కడ ఆత్మతోనూ మనసుతోనూ అనగా సంఘము ప్రార్థన చేయాలి. ఈ మధ్యాహ్న కాలంలో ఉపవాసం ఉన్న దేవుని బిడ్డలారా, ఈ నెలలో ఉపవాసంలో నీ జీవితంలో నీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుందా, ఈ పక్క ఆ పక్క తిరుగుతుందా? దయచేసి అట్టి పరిస్థితి నీ జీవితంలో రాకుండా చూసుకో. ప్రార్థనలో సమయాన్ని పోగొట్టుకోకు. గనుక ప్రార్థించినప్పుడు అనగా లేచిపోవటం, వెళ్ళిపోవటం అనే అలవాట్లు మరికొంతమందికి ఉంటాయి. అంటే వాళ్ళు ఆత్మతో వాళ్ళు ఉండలేదు, మందిరంలో మనసుతో దేవుని యొక్క సన్నిధిలో నిలపలేని వారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు కార్యం నీ పట్ల చేయాలంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ మనసు ఎట్టి వెళ్ళకూడదు, అనగా నువ్వు ఆత్మచేత మాత్రమే ప్రార్థన చేయాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక నేను అంటున్నాను, నీవు ప్రార్థన చేస్తున్నావు ఇంటికాడ, ఆత్మతో చెయ్యి, మనసుతో చెయ్యి. ఇంకా ఎవరి మీద పెట్టద్దు ధ్యాస. ఒకవేళ ఏదైనా పనులు ఉంటే అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకో. నువ్వు మోకరించినప్పుడు ఇంక ఏవి ధ్యాసలు రాకూడదు, ఎవరి ధ్యాస రాకూడదు. ప్రభువా, నీ ఆత్మ నా మీద అభిషేకించిన ఆయన, నీ అభిషేకం మీద నా మీద ఉంచిన ఆయన, నా ప్రార్థనకు సమాధానం రావాలని నా మనసు నిలిపిన ఆయన. ప్రార్థన చేయాలి. ఆలోచించి కొరింథీయులకు రాసిన పత్రిక 14 ఏమంటున్నాడు? 15వ వచనంలో మళ్ళా చదవండి ఒకసారి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. హల్లెలూయా. ప్రార్థన మనసుతో చేయాలి. ఇంకేంటి? ఆత్మతోనే ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాదు, మనం పాటలు పాడిన ఎలా పాడాలంటే ప్రార్థనాపూర్వకంగా పాడాలంట. పాటలు ఎవరికి? ఇప్పుడు నేను పాట కట్టాను అనుకోండి, ఆ పాట నా కోసమా? అది అనగా దేవుని సన్నిధిలో అనేక మంది మార్చబడడానికి కట్టబడుతుంది. అంటే మీకు అయితే పాట మీకే కానీ నాకు కాదా? మొదటగా నాకు వర్తిస్తుంది. ఒక పాట కట్టాను, పాట పాడుతున్నాను అంటే అది నాకు ముందు నాకు వర్తించాలి. నేను సరి చేసుకోవాలి, తర్వాత నువ్వు పాడుతుంటే అనేక మందిని ఆ పాట సరి చేయాలి. అలాగా నువ్వు సరి చేసుకుని ఆ పాట కట్టి పాడితే అనేక మంది సరి చేసుకుని ఆ పాట పాడతారు. అంతేగాని తప్ప ఇది నాకు కాదు, నేను కడుతున్నాను అంటే నేను పాడుతున్నానంటే నాకు కాదు, పాడేవాళ్ళకి. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? బైబిల్ ఎక్కడ రాసింది? నేను ఎక్కడ చదివినా కనపడలేదు. మొదట నీకే, తర్వాత నువ్వు పాడుతూ ఉండగా అనేక మంది పాడి మార్చబడటానికి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ పాట ఉందండి, మన సచివాడ శాంతకుమార్ గారు ఉన్నారు కదా, పాడేవారు ఆయన పాట. నేను సేవలో తీసుకెళ్ళేవాడిని కూడా. నాకు కూడా హెల్పర్గా ఉండేవారు పాటలు పాడడానికి, డ్రమ్ములు కొట్టడానికి.
ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి తీసుకెళ్ళేవాడు, వచ్చేసేవాడు. ఆయన పాట పాడేవాడు. అందులో ఆయన పాటలు పాడుతుంటే చాలామంది మారేవాడు. ఓ పాట పాడాడు, నేను ఒక అతను మారిపోయాడు. ఏం పాట అంటే, చుట్టా బీడి సిగరెట్టు నరకములో నా నిన్నెట్టు, చుట్టా బీడు సిగరెట్టు నరకములో నా నిన్నెట్టు, గుప్పు గుప్పున గుప్పేస్తావు గుండికాయనే పీల్చేస్తావు, గుప్పు గుప్పున పీల్చేస్తావు గుండికాయనే కాల్చేస్తావు, మరణం వస్తే ఏం చేస్తావు చుట్టా బీడి అని పాట పాడాడు. ఒక అతను చుట్టా బీడి తాగుడు తాగేవాడు. రోడ్డు మీద ఉండి, అయ్యి బాబోయ్ ఈ పాటలో ఎంతో గొప్పతనం ఉందని తెల్లారి నుంచి ప్రార్థనకి వెళ్తాం, ఆ జీవితాన్ని మార్చుకోవడం జరిగిందండి. అంటే పాట కట్టినప్పుడు పాట కట్టిన వాని జీవితం మారాలి, వినేవాళ్ళు కూడా మారాలి. ఆత్మతో అది కట్టాలి, ఆత్మతో ఏం చేయాలి, పాడాలి. కనుక అలాంటి పాటలు మనం పాడుతున్నప్పుడు ఎంతో మధురంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కదండి. ఒక పాట పాడుకుందాం, మధురమైన పాట. ఏంటంటే, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు అనే పాట. అందరూ స్తోత్రం చెప్పండి. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, పై తోటలో మొక్కలు నాటించాడు, తన పుత్రులంతా నీరు తడిపి కట్టి పెంచాడు, తన పుత్రులంతా నీరు తడిపి కట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయలే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, కాయలే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, పై తోటలో నరమోకలు నాటించాడు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, పై తోటలో నరమోకలు నాటించాడు. ఏమండి? ఇలా పాడుతుంటే మనకి ఆత్మ పులకరించేసి కాళ్ళని నిలబడతాం కదా, ధ్యానం చేసేస్తాం అన్నమాట, నాట్యం చేసేస్తాం ఆత్మతో. కనుక నువ్వు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన ఏకాంత ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా నమ్మకము కలిగిన ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన ఇదిగో ఆత్మతో సత్యముతో చేయవలసిన ప్రార్థనగా ఉంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14 అక్కడ కూడా ఒక ప్రార్థన ఉందని. వాళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారంటే, ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు. వీరందరూ చూసారా, అన్ని మగవాళ్ళు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, వీరందరితో పాటు ఎవరున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారా? ఏ మనసు అండి? ఏక మనసు. ఈ రోజున సంఘాల్లో ఏక మనసు లేదండి. ఎక్కడికి వెళ్ళండి, అది ఎంత పెద్ద సంఘమై ఉండండి, వేల మంది ఉండండి, లక్షల మంది ఉండండి, 100 మంది ఉండండి, 10 సంఖ్య ఉండండి, అక్కడ ఏక మనసు లేని ప్రార్థనే తప్ప ఏక మనసు కలిగి ప్రార్థన చేసేవారు ఎక్కడా కనపట్లేదు. అమ్మా, మీరందరూ ఏకీపించినప్పుడు అందరూ కూడా సమాధానకరంగా ఉండండి.
మీలో సమాధానం లేకపోతే దేవుడు ఎవరు సమాధానం లేకపోయినా దేవుడు మీ మధ్యకి రాడమ్మా. ఎందుకంటే ఆయన సమాధానకర్త. దేవుని స్తోత్రం. ఎవరైనా సమాధానకర్త. చూద్దాం కొరింథీయులకు 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ 14:33 చదవండి. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలోని దేవుడు సమాధానకర్తగా అల్లరికి కర్త కాదు. ఇంకొకసారి చదవండి మాట. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడు. ఆమేన్. ఏమండి సంఘం అన్నాడా సంఘములు అన్నాడా? ఏమండి సంఘం అన్నాడా సంఘములు అన్నాడా? సంఘములు. అన్ని సంఘాలు భూమి మీద యావత్తున్న ప్రతి సంఘంలో కూడా దేవుడు కర్త కానీ అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఈ రోజున ఏక మనసు కలిగి సమాధానంగా ఉండాలనే వాళ్ళు ఎవరు లేరు, కానీ సమాధానం లేకుండా నీలో నాలో చిచ్చులు పెట్టేవాళ్ళు మాత్రం జాగ్రత్త. నీ ఇంటికి వచ్చి దారిలో కాసి, మధ్యలో కాసి, అక్కడ కాసి, ఇక్కడ కాసి, పక్క వాళ్ళతోటి, ఎదురు వాళ్ళతోటి, సంఘస్థులతోటి అందరినీ రకరకాలుగా అబద్ధాలు, అపోహాలు పెట్టి ఏం చేస్తారంటే మీ మనసులు ఏం చేస్తారంటే దేవుని నుండి లేకుండా చేసేటువంటి వాళ్ళు లేక మానలేదు. కనుక జాగ్రత్త. మీరందరూ కూడా దేవుని పక్షము నిలబడి ఏక మనస్సుతో ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. నువ్వు ఏ మనసుతో కాదు, కానీ నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు, ఎక్కడన్నా ప్రార్థన చేసినప్పుడు, ఎక్కడన్నా స్తుతి కూటం జరిగినప్పుడు, ఎక్కడన్నా కృతజ్ఞత ప్రార్థన జరిగినప్పుడు, అది సంఘములో కానీ సంఘ విశ్వాసంలో కానీ అంటే సమాధానకరమైన దేవుడు ఉన్నాడు ఇక్కడ. మనం జాగ్రత్తగా ఉండాలి. పక్షులతో కూడా మాట్లాడకూడదని చర్చలోకి వస్తే. దేవునికి స్తోత్రం. పక్కవాడు మాట్లాడకూడదు. మాట్లాడేదంటే ఆవుళ్ళకి ఎవరు వెళ్ళారు? దెయ్యం వెళ్ళింది. నేను వాక్యం విన్నదో మనిషి విందో. బైబిల్లో ఉందన్నమాట. దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్క వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే దైవజనుడితో మాట్లాడాలి, దైవజనుడు మీతో మాట్లాడాలి. ప్రార్థన అయ్యే వరకు కూడా ఎవరితో కూడా మాట్లాడకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలు మాట్లాడకూడదు. దేవుడు అంటున్నాడు మీతో ఉన్నాడు, మందిరం ఉన్నాడు, మౌనంగా ఉండండి. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుండగా ఆయన వింటున్నాడు. కనుక వాక్యం వింటూ మానేసి, పాటలు పాడటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, ఏయో సొల్లు కబుర్లు, ఏయో ఇతరుల కబుర్లు అనగా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడతారు. చాలామంది ఆడవాళ్ళు పెడతారు, మగవాళ్ళు పెడతారు. దయచేసి అవన్నీ కూడా దేవునికి విరోధమైన నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇంకా నువ్వు పక్క వాళ్ళ మీద నీ మనసు పెట్టకూడదు. ఏం చెప్పిందనుకో, నేను ప్రార్థనలో ఉన్నానమ్మా, వాక్యం వింటున్నానమ్మా, నీ పాట పాడుతున్నానమ్మా, దేవుని మందిరం ఉన్నా, డిస్టర్బ్ చేయకు అంటే మళ్ళీ ఇంకో రోజున నిన్ను కానీ పక్క వాళ్ళని కానీ అనగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన కానీ ఆమె కానీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే మౌనంగా దేవునిలో భయభక్తులు కలిగి వారిగా ఉంటారు. మీరు ఒకరిని దేవునిలో నడిపించిన వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆగమ్మ, చెల్లమ్మ, ఎవరి కుమారు గారిని
నేను పట్టుకుని నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాను అనుకో, చూడండి ప్రార్థన ఏదో కూడా ఉండదండి. ఎక్కడ చెప్పరే నా మాట లేదు, మందిరం ఉంటుందా? వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాసి కూర్చుంటాం మీ అందరి కోసం. నన్ను అన్నాడైనా రేపు పొద్దున్న మేము అన్ననుకున్నారంటే చాలా జాగ్రత్త, తాటాకులు కట్టేస్తుంది అనమాట. చాలు ఒక్క మాటతో ఏమైపోయిందో తెలుసా, నీ జీవితం అయిపోయింది, పడిపోయావు నువ్వు. ఏమన్నాడు దేవుడు అన్నాడా నేను అన్నానా? మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? నీ చూసినట్లు మాట్లాడతావా? ఎలా పడితే అలా మాట్లాడతావా? అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా మందికి భయం లేకుండా మాట్లాడుతున్నారండి మధ్యన. దైవజనుడు అంటే భయం లేకుండా అంటే దైవజనుడు ఒక దేవుని దూతాన్ని మర్చిపోయారు. అమ్మా నేను తింటాకేమో పాపం. కనుక దేవుని సేవకుడు పక్కనే దేవుని యొక్క దూత ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమంటున్నావో ఆ దూత తీసుకుని పట్టుకెళ్తుంది. నీకు కనపడదు దూత, దేవుని వాక్యంలో ఉంది. దేవుని దూత దేవుని సేవకుడి దగ్గర ఉంటుంది, దేవుని సేవకురాల దగ్గర ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఆ మాట తీసుకుని అక్కడికి వెళ్తుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు. దైవజనుడు తీసుకోడు, దైవజనుడు మాట్లాడు, ఒగ్గెడతాడంటే. అందరూ స్తోత్రం చెప్పండి. ఏక మనస్సుతో ఏం చేస్తున్న వాళ్ళందరూ, ఒకవేళ ఇంతవరకు ఏక మనసుతో ప్రార్థన చేయలేదేమో, దయచేసి ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమతో మిమ్మల్ని మనం చేస్తున్నాము. తిమోతికి రాసిన పత్రిక ఒక మాట చదివి ముగించుకున్నాం, ప్రార్థనలోకి వెళ్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయాలని ఉంటుంది. చూడండి, మళ్ళీ చదువమ్మా. నీవు యవన ఎచ్చల నుండి పారిపోము అంటే ఈ మాటకు అర్థం ఏమి చెప్పమంటారా? యవనస్తులు కొంతమంది కోరికలు ఉంటాయి కదా, యవనస్తులు కొన్ని ఆశలు ఉంటాయి. అలాంటి ఆశలు అందరికీ ఉంటాయి. అందరికంటే యవనస్తులు ఒక్కలే అనుకుంటారా? వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఉంటాయి ఆ కోరికలు, ఆ యొక్క విధానాలు, విషయాలు. ఎవరు అంటే యవన కోరికలు అంటే ఏమనుకున్నారు? యవనస్తులకు ఉండే కోరికలే కాదు, అనగా అలాంటి ఎక్సలు, అలవాట్లు, మాటలు, విధానాలు, పరిస్థితులు, నడవడి, చూపు, విధానాలు ఇంకా పడండి. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ అవి పోవు, అలాగే ఉంటావు. ఏదో అంటారు చూడు, చింత చచ్చినా కానీ పులుపు సావత అంటారు చూసారా, అలాగా మరి పోవండి. అంటే యవనస్తుల కోసం రాశారు అనుకుంటున్నారేమో, కానీ కాదు కాదు, అందరి కోసం రాశారు. అక్కడ చదువమ్మా. పవిత్ర హృదయులై. అవును, ఆగుదామా. అక్కడ ఏమన్నాడు? మళ్ళీ చదువు. పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తున్నావా? పాడు హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? ఎవరెవరు అనగా హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నావా? అది నీ గురించి అయినా ఎవరి గురించి అయినా కావచ్చు, కానీ మనసులో ఏదుంది? పవిత్రమైన హృదయం కాదు ఇది, ఏదేదో ఉంది. దేవునికి ప్రార్థిస్తున్నావా? మోకరిస్తున్నావా? ఉపవాస ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఉపవాసం చెప్పటం కాదు, ఉండటం కాదు. మన హృదయంలో ఉన్నవన్నీ కూడా ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. మన హృదయంలో ఉన్నవన్నీ కూడా తీసివేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన. అంతేగాని వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి అనగా ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఏంటి లాభం? నీ పవిత్రమైన హృదయం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం.
యోవేలు గ్రంథము అనగా 12వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయి నిర్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడిన గనుక మీ వస్త్రములు కాక అదనమాట అండి. ఆయన తట్టు తిరిగి అంటే దేవుని యొక్క కార్యము దేనికి ముడిపడి ఉందో తెలుసంటే నీ ఆత్మ సంబంధమైన హృదయానికి ముడిపడి ఉంది. పవిత్రమైన ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. నీ వస్త్రాలు చింపుకోవడం కాదు, అనగా జాగారాలు చేయటం కాదు, ఉపవాసాలు కాదు. వాటితో పాటు ఏం చేయాలి? నీ హృదయమును చింపుకో, నలగొట్టుకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పుడు ఉపవాస ప్రార్థనకు సరైన సమాధానం దేవుడు ఇస్తాడు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాంటి సహాయం నీకు కావాలి అంటే నీ దేవుని సన్నిధిలో నీ యొక్క మనసును దేవునికి ఇమ్ము. ఈ లోకానికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. దేవుని పట్ల పవిత్ర ప్రార్థన అన్నమాట. ఆడవాళ్ళైనా కాదు, మగాళ్ళు కూడా చేయాలండి. పవిత్రమైన ప్రార్థన మగవాళ్ళు కూడా చేయాలంటండి. ఆడవాళ్ళు చేయాలి, చిన్నపిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలంట. అవును. ఎపిఎస్సీకి 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి స్పీడ్గా తీసేయండి, తొందరగా తీసేస్తారు. ఎపిఎస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకెళ్ళండి. కాబట్టి మీరు సమాధానం బంధముల చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడి పిలుపులకు తగినట్లుగా చతుస్వంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే ప్రభువును బట్టి ఖైదీలను నేను బతిమాలుకొనుచున్నాను. శరీరము ఒకటి, ఆత్మయు ఒకటి, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటి నిరీక్షించుట. ఒకసారి ఆగమ్మా. ఎపిఎస్సీకి రాసిన పత్రికలో చదువుతుందండి. ఒక్క నిమిషం ఉంది అమ్మా, ఒక్క నిమిషం. పిలిపిలికి తినేసారి ఒకసారి కొలస్సీలకు 4వ అధ్యాయం అండి. ఎపిఎస్సీలు కాదు, కొలస్సీలకు 4వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువు. కృతజ్ఞత గలవారై దాని యందు మెరుగుగా ఉంది. మరియు నేను బంధకములు నేను అనేక బంధకములను ఉంచబడుట కారణమైన క్రీస్తు మర్మమును కూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడించవలసినట్టుగా కాదు. కానీ పురుషులందరూ కూడా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు అనే మాట అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాట. వీళ్ళే కాదు కానీ చాలామంది వీళ్ళే ప్రార్థన
ప్రార్థన చేయాలి, స్త్రీలే ప్రార్థన చేయాలి అని అంటూ ఉంటారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా ప్రార్థన చేయాలి. పురుషులు కూడా ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో చెప్తుంది. అది కూడా ఎలాగా? పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీ సంశయములను వాటిని విడిచిపెట్టి, మీ ఆలోచనలు విడిచిపెట్టి ప్రార్థన చేయమని చెప్పి దైవజనుడు రాస్తాడు. దొరికిందా మీ దగ్గర ఏమన్నా? ఒక పాట పాడచ్చు కదా. మొదటి కొరింది ఏంటో చదువు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే అయి కాదు, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మర్చిపోవడం జరగదు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే తర్వాత కూడా స్పీడ్గా లేదు కదా అమ్మ. 2వ అధ్యాయము 2 తిమోతికి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, కావున ప్రతి స్థలముందు పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. స్త్రీలు ఒక్కరైనా నువ్వు ప్రార్థన చేసుకోవే అని భార్యతో నువ్వు వెళ్ళు. లేదు, దేవుని కార్యం జరగాలంటే భార్య చేయాలి, భర్త చేయాలి, ఇంట్లో కోడలు చేయాలి, కొడుకు చేయాలి, అల్లుడు చేయాలి, కూతురు చేయాలి. కార్యములు చేయడానికి భార్య ఒక్కతే చేయాలని ఏం లేదు. ప్రార్థన ఇక్కడ అంటున్నాడు పురుషులు కూడా చేయాలి ప్రార్థన. సంఘంలో పురుషులు ప్రార్థన చేయాలి. ఇది వరకు మన యవనస్తులు చాలా ప్రార్థన చేసేవారు. తర్వాత ఈ లోకాల వాటికి పరిస్థితులకు అలవాటైపోయి ప్రార్థనలో పడిపోయి ప్రార్థనకు రావటం మానేశారు, ప్రార్థన చేయటం మానేశారు. వాళ్ళ జీవితం అంతా కూడా లోకంలో క్షేమం ఉందనుకుంటున్నారు, కానీ క్షేమం లేదు. ఇక్కడ అంటున్నాడు కావున ప్రతి స్థలమందు, ఈ స్థలంలో నేను ప్రార్థన చేయకూడదండి. అది ప్రార్థన స్థలం అయితే ఏ స్థలం అయితే పురుషుడు చేయొచ్చు, స్తుతి కూటాలో చేయొచ్చు, మీటింగ్లో చేయొచ్చు, ఇంటికాడ చేయొచ్చు, సంఘంలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ప్రతి స్థలంలో కూడా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును మాని, కోపమును సంశయములను, సంశయాలు అంటే గొడవలు, అది ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు గొడవలు కూడా, సంశయాలు సొనుగులు ఏమండి లేనివారై పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అంటున్నాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారు. ఏమండి కుటుంబంలో భార్యాభర్తలు ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడి కార్యం చేయాలంటే ఒకవేళ ఏమో భార్య చేయకపోతే భర్త చేస్తున్నాడు ప్రార్థన అంటే భార్య ప్రార్థన కోసం చూస్తున్నాడు ఏమైనా. భార్య చేస్తుంటే భర్త చేయట్లేదేమో, భర్త ప్రార్థన కోసం చూస్తున్నాడేమో దేవుడు. వాళ్ళిద్దరూ కూడా కలిపి ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దేమో. ఎలా జరుగుద్ది కార్యము అంటే ఒక మాట చెప్తాం. మా చిన్నతనంలో బోధుల్లో మామూలు వేసేవారు. మామూలు తెలుసండి, చిన్న చిన్న మామూలు ఉండి, పెద్ద మామూలు, పందిరి మామూలు ఉండి, సన్న మామూలు కూడా ఉండి. ఈ బోధుల్లో అడ్డంగా ఏం చేసేవారంటే మట్టిట్టి ఆ బోధి మయ్యాన్న దాన్ని పెట్టి ఈ పక్క పక్క మట్టి పెట్టి మయ్యాన్ని పెట్టేవారు. ఆ చేపలని దాంట్లోకి వెళ్ళి అయితే ఆ మామకి ఈ పక్క ద్వారం ఉంటుంది, ఆ పక్క
ద్వారం ఉంటుంది. అటు నుంచి వచ్చే చేప పడుతుంది, ఇటు నుంచి వచ్చే చేప కూడా ఏం చేస్తుంది? సరే అండి, పడలేదు అనుకోండి, ఏదో పక్క నుంచి వచ్చిన చేప పడుతుంది కదా. అంటే రెండు పక్కల ప్రార్థన ఏదో ఒకటి జరుగుద్ది. అంటే నీ ప్రార్థన మామూలుకి ఏ విధంగా 2 రంధ్రాలు ఉన్నాయో అందులో ఒక దాంట్లో అయినా నుంచైనా కార్యం జరుగుద్ది. ఇటు నుంచైనా జరుగుద్ది, అటు నుంచైనా జరుగుద్ది. కనుక పురుషులు కూడా ప్రార్థన చేయాలి, పురుషులు కూడా ఉపవాస ప్రార్థనకు రావాలి. మాకు వద్దండి, నేను శుభ్రంగా తినేసి పనులకు వెళ్ళిపోతామండి, మా ఆవిడ ఏం చేస్తారని తినకుండా మా కొరకు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారండి. లేదు, పురుషులు కూడా ఉపవాస ప్రార్థనలు ప్రతి ప్రార్థనలో పాల్గొవాలి. ఈ మాట నేను కాదు, ఏవేనే చెప్తాడండి. ఇలా చదివారు కదా, ఆ కింద వచ్చిన చదవండి. సంఘ పెద్దలను పిలవనప్పుడు, చిన్నల పిలవనప్పుడు, సన్నిపానం చేయి పిల్లలు పిలవనప్పుడు, వ్రత దినము అంటే ఉపవాస దినము, వ్రత దినము అంటే ఇవరకు మా చిన్నతనంలో ఉపవాస ప్రార్థన చర్చలు ఏమన్నా తెలుసా? ఈ ప్రార్థన చేస్తామంటే ఏమన్నా తెలుసా? వ్రత దినం అండి. ఇవాళ వ్రత దినానికి వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళు. అంటే ఉపవాస ప్రార్థన వ్రత దినం. వ్రతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి దేవుని దగ్గర కూర్చుంటారు. సత్యనారాయణ రత్మను, వెంకటేశ్వర రత్మను, ఇంకో రత్నం ఏం చేస్తారు తెలుసా? ఏం ముట్టుకోకుండా ఆ రథంలో ఆ కార్యక్రమం అయ్యేదాకా అక్కడ కూర్చుంటారు. అలాగే శనివారము వ్రత దినం. చూడండి అక్కడ చదవండి సార్. సియోనులో బాకావోదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినం వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి. ప్రతిష్ఠ దినం వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి. సంఘంలో ప్రకటన చేయి, జనాలను కూర్చోండి. జనాలు కూర్చొని ఏ జనాలు? మాటకూటములు ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి. ఇదిగో పెద్దవాళ్ళు రావాలి, చిన్నవారిని సన్నిపాలించి బిడ్డలను తోడుకుని, పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు రావాలి, చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలతో సహా కూడా రావాలి, పాల్గొనాలి. దేవుని స్తోత్రం. కనుక అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో శోధనలు, కీడులు, బలహీనతలు, బాధలు, పరిస్థితులు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు పటాపంచలు చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ నెలలోకి నుంచి ఒకవేళ పురుషులు రాకపోతే మీరే వచ్చే నెల నుంచైనా పురుషులు కూడా వచ్చేటట్లుగా మీరందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సంఘంలో రావాలి. నేను చెప్పడం కాదండి, నేను మామూలుగా ఉపవాస ప్రార్థన ఉంటుంది ప్రకటిస్తాను. మీరే ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పురుగొలుపునికి రావాలి. అప్పుడే దేవుని కార్యాలు చూస్తారు సంఘం. కనుక అలాగ ప్రార్థించండి, దీవెన పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రార్థనలు, మీ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించి బలపరచును గాక. ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.